ఇక ఎన్నికల సంఘం బీజేపీకి బి టీమ్గా పనిచేస్తుందని తీవ్ర విమర్శలు చేశారు ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్. బీజేపీ సూచించిన ఓట్లను ఉంచుతూ ఇతర పార్టీలకు చెందిన ఓట్లను తొలగించే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు. ఎస్సీఆర్ ప్రక్రియ ద్వారా రాష్ట్రంలో సుమారు 75 లక్షల మంది ఓటర్లను తొలగించే ప్రయత్నాన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తోందన్నారు. ఓట్లు తొలగించబడిన వారు కాంగ్రెస్ నాయకులు బిఎల్ఓల సహకారంతో తిరిగి ఓటు నమోదు చేసుకోవాలని సూచించారు. నల్గొండ జిల్లా హాలియాలోని ఎమ్మెల్యే కుందూరు జేవీర్ రెడ్డి క్యాంపు కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన సమావేశంలో పాల్గొన్నారు బల్మూర్. ఎస్ఐఆర్ ప్రక్రియ అని చెప్పి ఈరోజు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కూడా భారతీయ జనతా పార్టీకి ఒక బి టీం లెక్క వివరించి సామాన్యమైన ప్రజలు బడుగు బలైన వర్గాల ఓటు హక్కుని ఏదైతే గుంజేసుకునే ప్రయత్నం చేస్తున్నాడో చాలా స్పష్టంగా మనకు అర్థమవుతుంది. ఎందుకంటే బాధ్యతతోటి ఎంతో కష్టంతో బిఎల్ఏలు అన్ని పార్టీలలో బిఎల్ఏలతో కోఆర్డినేట్ చేసుకొని ప్రతి ఒక్క ఓటర్ ఇంటికి వెళ్లి వాళ్ళకి ఫామ్ సబ్మిట్ చేసి ఆ ఫామ్స్ ని ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి సబ్మిట్ చేయడం జరిగింది. సబ్మిట్ చేసిన ఫామ్స్ ని ఏదైతే ప్రతి ఒక్కరు కూడా ఓటు హక్కు ఇచ్చే విధంగా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఆలోచించాలి. కానీ దురదృష్టవశాతం ఈ రోజు అనామలీస్ అని చెప్పి 75 లక్షల మంది ఎవరైతే ఎన్రోల్ చేసుకున్నారో వాళ్ళ యొక్క ఓటు హక్కుని కూడా ఈ రోజు తీసేసే ప్రయత్నము ఈ రోజు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చేస్తుంది. తప్పనిసరిగా దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. దానితో పాటు ఏవైతే తీసేసిన అనామలీస్ అన్నింటినీ కూడా నల్గొండ పార్లమెంట్ పరిధిలో ఉన్న ప్రతి నియోజకవర్గానికి వెళ్లి అక్కడ ఉన్న స్థానికంగా ఉన్న మా బిఎల్ఏలకు అదేవిధంగా మా సూపర్వైజర్స్ కి దీనిపైన స్పష్టత ఇచ్చి ఏ రకంగా ఈ అనామలీస్ ని మళ్ళీ తిరిగి చేర్చాలి, ఏ రకంగా డాక్యుమెంట్స్ ని ప్రొవైడ్ చేయాలి, దానితో పాటు ఏఎస్డిటి పరిధిలో ఉన్న ఓటర్స్ ని ఏ రకంగా రెక్టిఫై చేయాలనే దానిపైన వారికి సంపూర్ణంగా వారికి వివరణ ఇవ్వడం జరిగింది. నేను ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తున్నా, ఏదైతే ఈ రోజు ఉద్దేశపూర్వకంగా ఓటు హక్కు తీసేస్తే రేపొద్దున మీకు రావాల్సిన రేషన్ కార్డు కానివ్వండి, మీకు రావాల్సిన ఫెసిలిటీస్ కానివ్వండి, ఇంద్రం మిల్లు కానివ్వండి, ప్రభుత్వానికి వెళ్ళి వచ్చే సంక్షేమ పథకాలన్నింటినీ కూడా